మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. కాలం త్వరగా గడిచిపోతుంది. చూస్తూనే మనం సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. డిసెంబర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓవరాల్గా మరి డిసెంబర్ మాసం మీనరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతుంది, ఏళ్ళనాటి శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఈ నెల విశేషంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 2020 సంవత్సరం ఇంగ్లీష్ నెల డిసెంబర్ మాసం, అంటే ఇంగ్లీష్ నెల చివరి మాసం. మన వాళ్ళంతా ఎక్కువగా ఈ ఆంగ్ల సంవత్సరానికి ఎక్కువగా అడిక్ట్ అయిపోయారని చెప్పచ్చు. కాబట్టి ఇదే సంవత్సరం ముగింపు అనేటువంటి పరిస్థితి అలా అయిపోయింది అందరి నోళ్ళల్లో. సరే, మరి ప్రజలకు అనుగుణంగా కూడా మనం కూడా పోవాలి. కాబట్టి ఈ డిసెంబర్ మాసం శని వక్రత్యాగం అయిపోయింది మీనరాశిలో. గురువు అతిచారంగా వచ్చి తిరిగి మళ్ళీ మీనరాశిలో మిథున రాశిలో ప్రవేశించాడు కర్కాటక నుంచి. రవి వృశ్చిక ధనస్సులపైనగా, కుజుడు వృశ్చిక ధనస్సులపైనగా, బుధుడు వృశ్చిక ధనస్సులపైనగా, శుక్రుడు కూడా వృశ్చిక ధనస్సులపైనగా, ఈ వృశ్చిక ధనస్సు రాశుల్లో మీనరాశిలో, మిథున రాశిలో ప్రధాన గ్రహాల ప్రభావం ఇక్కడ ఏర్పడుతూ ఉంది. అంటే మూడు కార్నర్స్ అంటే మనం బచక్రం గీసుకుంటే మిథునము, కన్య, ధనస్సు, మీనం ఈ కార్నర్లు ఉంటాయి. ఈ మిథునము, ధనస్సు, మీన రాశుల్లో ప్రధానమైనటువంటి గ్రహాల మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి. వృశ్చిక ధనస్సు రాశుల్లో మీనరాశిలో శని వక్రత్యాగము, గురువు మిథున రాశిలో ఆయన అతిచారంగా కర్కాటకంలోకి వచ్చాడు. కాబట్టి మళ్ళీ ఆయన అతిచారాన్ని విస్మరించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళాడు కర్కాటకం నుంచి. ఇంకా రాహుకేతులు యథావిధిగా కుంభము, సింహరాశిలో ఉన్నారు. ఇది గ్రహాల యొక్క ప్రభావము, అంటే ప్రయాణం ఇలా ఉంది. మీనరాశి వాళ్ళకి తీసుకుంటే మనం ప్రతి నెల ప్రతి రాశి గురించి ఏదో ఒక ప్రత్యేకమైన విషయం మనం మాట్లాడుతున్నాం. ఈ మీనరాశి అంటే కాలపురుషుడికి 12వ రాశి. అంటే మేషం కాలపురుషుడి తల, కాలపురుషుడి యొక్క పాదాలు మీనం, చివరి రాశి. అయన శయన భోగస్థానము అంటారు. అంటే మనము పగలంతా కష్టపడి చివరికి పోయి ఎక్కడ ఉంటాము? పడకగదిలో పడుకుంటాం. అయన శయన భోగస్థానము. భోగస్థానం అంటే అది సంసార జీవితాన్ని సాగించేటువంటి ప్రదేశం కూడా అదే అవుతుంది. అది కామసుఖాన్ని అనుభవించే ప్రదేశం కూడా అదే. అందుకే శుక్రుడు, కామానికి అధిపతి శుక్రుడు అక్కడే వచ్చే స్థితి పొందాడు. అందుకే ఎవరికైనా 12వ ఇంట్లో ఒక శుక్రుడు ఉన్నాయనుకో, ఇంకా వాళ్ళు విపరీతమైన లగ్జరీ అనిపిస్తారు. స్త్రీ శయ్య సౌఖ్యము, ఇష్ట స్త్రీ సాంగత్యము అనేదో మనకు కవితంలాగా చెప్తారు జ్యోతిష్యంలో. అందుకే మీనరాశి శుక్రుడికి ఉచ్చ స్థితి 12వ స్థానంలో. శుక్రుడు అంటేనే పడక గది, బెడ్. ఇక్కడ శనేశ్వరుడు ఉన్నాడు, ఆయన వక్ర త్యాగం చేశాడు. ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఈ మాసం చెప్పుకుందాం. మనము ఏదో కొత్త విషయాన్ని అందించాలనేది మన సంకల్పం. కాబట్టి ఆయన శయన భోగస్థానము, చివరి రాశి కాలపురుడికి పాదాలను సూచిస్తుంది. అది జలరాశి, దుస్వభావ రాశి. జలము అంటే ఇప్పుడు అది వ్యయము అన్నాం, వ్యయస్థానం. వ్యయం అంటే ఖర్చు, నీరు ఖర్చు. ఏ ఇంట్లో ఎక్కువ జరిగితే ఆ ఇంట్లో డబ్బులు నిలదు. ఎక్కువ ట్యాప్స్ లీక్ అవుతా ఉంటే ఆ ఇంట్లో డబ్బులు నిలదు. చాలామంది చెప్తా ఉంటారు, ఆ ట్యాప్లో అవన్నీ లీక్ అవుతా ఉంటే డబ్బులు నిలవడం లేదు అంటే దాన్ని రిపేర్ పరిస్థితి. శాస్త్రం తెలుగు కూడా ఉంటుంది, అది వాస్తవం. కాబట్టి నీటిని వృధా చేసే చోట డబ్బు కూడా అలాగే పోతూ ఉంటుంది. చాలా పవిత్రమైనది, అతి ప్రాచీనమైన దేవత. దేవతలందరికీ ఇష్టమైన దేవత గంగాదేవి. సముద్రం లేకపోతే మనకు వర్షాలు లేవు, సముద్రం లేకపోతే మనకు తిండి తిప్పలు లేవు. ఆ సముద్రమే మీనరాశి. అందుకే మన యొక్క అంతిమం అంటే ఇది వ్యయస్థానం, చివరి రాశి. కాబట్టి మన చివరి దశలో కూడా మన శరీరాన్ని, పార్థివ దేహాన్ని కాల్చి భస్మం చేసి అది కూడా ఎత్తి మళ్ళీ నీళ్ళలోనే కలుపుతారు. పుట్టగానే మొహాన్ని నీళ్ళు చల్లుతారు, గిట్టగానే అస్థికులు నీళ్ళలో కలుపుతారు. అంత గొప్ప రాశి మీనరాశి. అందుకే దాన్ని మోక్షస్థానము అన్నారు. అక్కడ గురువు దేవగురువు బృహస్పతి సొంత ఇల్లు. ఇంకొక గురువు అయినటువంటి శుక్రాచార్యులు ఉచ్చస్థితి పొందేటువంటి రాశి. అంత గొప్ప రాశి మీనరాశి. కాబట్టి ఇది కాలపుడి 11వ స్థానం అంటే కుంభరాశి. 11 లాభాలు, దానికి ధనస్థానం. కుంభరాశికి ధనస్థానం మీనం. అది నీళ్ళలో ఉండి డబ్బులు ఖర్చు, నీళ్లు కానీ వృధా చేస్తే డబ్బులు కూడా వృధాగా ఖర్చు అవుతుంది. అది రూల్. ప్రభుత్వాలు కూడా నీటిని వృధా చేయకండి అని రాస్తుంది. ఎందుకు? దాన్ని వృధా చేస్తే ఎంత నష్టం అనేది వెలకట్టలేంత.
అంత గొప్ప రాశి మీనరాశి. వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని ఉంది, దానిపైన వరి కావాల్సిన అవసరం లేదు. కొంతకాలం అది దాటి వెళ్తుంది, దాన్ని భూతద్దంలాగా పెట్టుకుని భయపడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని ఉంటే ఒక అతి సూక్ష్మమైనటువంటి శక్తివంతమైన ఒక పరిహారం ఏంటంటే ఎక్కువ శివాలయానికి వెళ్తే చాలు. శివాలయానికి వెళ్తే ఏలినాటి శని ఎలా కంట్రోల్ అవుతుందంటే, శివుడు లయకారకుడు. లయము అంటే దహించేస్తాడు, కలుపుకునేస్తాడు. ఏం కలుపుకుంటాడు, ఏం దహిస్తాడు? మన కష్టాన్ని దహించేస్తాడు, మన కష్టాన్ని దానిలో కలుపుకునేస్తాడు. అంతే, ఇంకేం మనకైనా మంచి చేసేది ఏముండదు. మన ఆడ వేసి నమస్కారం చేసుకుని ప్రాధాయపడతా ఉంటే మన కష్టాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. అదే సముద్రంలో పుట్టిన హాలాహలాన్ని ఆయన మింగేశాడు. దానికన్నా మించింది ఏం కాదు మన కష్టం. ఏ రాశి వాళ్ళైనా సరే అండి, అది ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, గండక శని కానీ, ఇంకో శని, వక్ర శని కానీ, నీచ శని కానీ, అది ఏదైనా ఏ శనీశ్వరుడు శని భగవానులు వారు. మేము జ్యోతిష్యులుగా మేము చెప్పాల్సింది భగవానులు, శుక్ర భగవానులు, శని భగవానులు, రవి భగవానులు అని చెప్పాలి మేము. అది మా ధర్మం. వాడుక భాషలో అలా అంటాం కానీ శని, గురు, బుధుడు అంటూ ఉంటాం కానీ అపారమైనటువంటి గౌరవ మర్యాదలు జ్యోతిష్యులు కలిగి ఉండాలి. కాబట్టి శని భగవానుల వారు ఆయన డ్యూటీ ఆయన చేయడానికి వచ్చాడు. పరమశివుడి దగ్గరికి శివాలయానికి వెళ్తే ఆ తాకడను ఆయన లాగేస్తూ ఉంటాడు. ఇంతకు మించి వేరే ఏం లేదు. శనికి తైలాభిషేకము, శని సింగనాపూరు, తిరునల్లారు, తిరుకొల్లికాడు, ఇంకెక్కడో మా ఊరు దగ్గర ఒకేడే శనేశ్వరుడు ఆలయాన్ని కట్టారు, అక్కడికి వెళ్తాము. ఇవంతా ఆయన లొంగడు, సేవకు లొంగుతాడు. ఆయన సేవకి, పూజలకు లొంగడు శనేశ్వరుడు. ఆయన కర్మకారకుడు. కర్మ అంటే పని. ఏదో ఒక మంచి పని చేస్తే ఆయన అనుకూలం అవుతాడు అయితే మళ్ళీ ఇంక వేరే పూజలకు లొంగడు. కాబట్టి శని హోమాలు గీమాలంతా ఆయన జాంతున్నాయి. హోమం అంటే నాకు అసలు పడదు. హోమం అంటే రవిగ్రహానికి వచ్చేస్తుంది. కాబట్టి ఆయన సంబంధమైన పని చేస్తే ఇంకా ఒకటి రెచ్చిపోతాడు ఆయన. కాబట్టి ఆ శని ఏలినాటి శని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉత్తరాభాద్ర వాళ్ళు, పూర్వభాద్ర వాళ్ళు, రేవతి నక్షత్రం వాళ్ళకి ఎక్కువ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పరిస్థితులు టైట్గా ఉంటాయి. ఇమీడియట్గా ఇప్పుడు ఈ నెల వేటికి దూరంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు శని జన్మంలో ఉన్నాడు. జన్మం అంటే ఆయన పైన ఉన్నాడని అర్థం. జన్మనిచ్చింది ఎవరు? తల్లిదండ్రులు. కాబట్టి తల్లి జన్మనిస్తుంది. తల్లి, తండ్రి, ఆదిదైవం, ఆదిదేవ గురువు తల్లి. తల్లి సమాలకు కష్టము నష్టము. వాళ్ళు చిన్న వయసు వాళ్ళైతే వాళ్ళకైతే అనారోగ్యాలు చేస్తాయి. వయసు మీరిన వాళ్ళైతే వాళ్ళు స్వర్గస్థులు అవ్వచ్చు, చనిపోతారు. అట్లంతా మనం మాట్లాడకూడదు. వాళ్ళు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి స్వర్గస్థులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది, లేదా ఏదైనా అనారోగ్యం చేసిన అవకాశం ఉంటుంది. దేహానికి కూడా పీడ, మొహం కూడా కొంచెం బ్లాక్గా మారడము, కళ తప్పుతుంది, ఇవన్నీ కూడా వస్తాయి. అద్దంలో చూసుకుంటే ఏదో మనం ఇంత నల్లగా ఉన్నాము, ఇంత షేడ్ అయిపోయినాము, ఎంత పౌడర్ కొట్టినప్పుడు కొంత షేడ్ కనిపిస్తుంది. గతంలో పోల్చిన ఫోటోలు బ్రైట్గా ఉంటాయి, అట్లా ఉంటుంది. కాబట్టి ఈ ఏలినాటి శని గురించి భయపడాల్సిన అవసరం లేదు. గ్రహాలు ప్రయాణంలో భాగంగా ఆ రాశి పైన ప్రయాణిస్తున్నప్పుడు ఆ రాశి జాతకులకు కొన్ని ప్రభావం, అవన్నీ అనుభవం అయితే ఫ్యూచర్లో గొప్ప వాళ్ళు అవుతారు. కష్టాలు పడినప్పుడు మేమన్నీ చూసాము అని ఇంకొకరికి మేలుకొలుపు చెప్తారు. కాబట్టి కష్టానికి భయపడకూడదు, దాన్ని స్వాగతించి దైవ బలంతో దాన్ని ఆ ఎగ్జామ్ రాసేయాలి. అది పరమేశ్వరుడి దగ్గరికి శివాలయానికి వెళ్తూ ఉంటే అది బలహీనపడుతూ ఉంటుంది. పాజిటివ్ కోణంలో ఆలోచిస్తే గ్రహాల ప్రభావం వల్ల ఇమీడియట్గా వీళ్ళకి జరిగే మంచి ఏంటంటారు? పాజిటివ్గా ఆలోచిస్తే వీళ్ళు జీవితాన్ని నేర్చుకుంటారని చెప్పొచ్చు. ఇప్పుడు శనేశ్వరుడు వచ్చి కర్మకారకుడు, మనం కర్మజీవులము. కాబట్టి ఆయన కర్మ, అదే మనకు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు? కర్మ ఫలమునకు నీవు కారణము కారాదు, అట్లనే కర్మలు చేయటం మానరాదు. పని చేయాలి నువ్వు, అట్టనేసి దాని ఫలితం ఎదురు చూడకుండా నువ్వు. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని వచ్చిందనేసి ఏ పని చేయకుండా ఆపితే ఏమైనా బతుకడానికి అవుతుందా? కుదరదు కదా. కాబట్టి ఇక్కడ దైవబలాన్ని యాడ్ చేసుకుంటే శివాలయానికి ఎక్కువ వెళ్ళి వస్తూ ఉంటే చాలు. ఇది ఈజీ మెథడ్. అంటే ఇంట్లోనే శివలింగం పెట్టి పూజిస్తూ ఉంటారు. అది ఎందువల్ల అంటే శివలింగం పెట్టకూడదు ఇంట్లో అంటే మనము భగవంతుడిని పూజిస్తున్నామని చెప్పి శివలింగానికి ఎక్కువ కష్టాలు చెప్తారు. శివలింగం ఒక మెమరీ కార్డు లాంటిది. మన కష్టాలన్నీ తీసుకొని మళ్ళీ దానికి వడ్డీ వేసి మళ్ళీ ఎన్ని కష్టాలు ఇస్తుంది. సమస్య శుభాలు ప్రసాదించని చెప్పాలి. ఇది ఏలినాటి శనికి మేన రాశి వాళ్ళకి సూచన. ప్రస్తుతం వీళ్ళకి ఆర్థిక పరిస్థితి ఏంటి గురువు? ఆర్థిక పరిస్థితి వీళ్ళు అధిక పెట్టుబడులు పెట్టకూడదు, ఎవరికి హామీలు ఇవ్వకూడదు, షూరిటీ సంతకాలు పెట్టకూడదు, అనుభవం ఉన్న దాంట్లోనే ఆచితూచిపోవాలి, అనుభవం లేని దాంట్లో అడుగు పెట్టకూడదు. వ్యాపార పరంగా ముఖ్యంగా డబ్బులే కదా ఇంపార్టెంట్ దానికి సంబంధించి. కాబట్టి ఇప్పుడు విదేశీ ప్రయాణాలు ఇవన్నీ కొంచెం సంకటంగా ఉంటాయి. మీన రాశి అంటేనే విదేశాలు, ఈ నీటి ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఇవన్నీ కొంచెం సంకటంగా ఉంటాయి.
వాళ్ళు కొంచెం దాంతో విధమైన మానసిక సంఘర్షణ చేస్తుంటారు. ఏదో వీసాలు రావడం లేదని, లేదు ఒక్క మార్కులో పోయింది, నాకు కానీ వచ్చి నేను ఫారెన్ పోయిండొచ్చని ఇలా అంటూ ఉంటారు. ఇట్లా వాటిలో జస్ట్ మిస్ చేయడము, లేదు అన్నీ సక్సెస్ అవుతాయి ఇంక వెళ్ళిపోవచ్చు అనుకుంటే అనారోగ్యం చేసి ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా, మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేకుండా ఇలా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత అప్పుడు నాకు కానీ హెల్త్ సరి లేకపోయింటే నేను ఈ పాటికి అక్కడికి వెళ్ళి ఎంతో సాధించుండేవాడిని అని చెప్పుకోవడానికి ఈ సంకట స్థితి ఉపయోగపడుతుంది. కానీ ఎటొచ్చి ఈ రాశికి కష్టంతో కూడుకున్న ఫలితం అయితే ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. రాహు అంటే విదేశాలు, మళ్ళీ విదేశాలకు చెందిన రాశికి విదేశాలు అనే స్థానంలో మళ్ళీ రాహు ఉన్నాడు. రాహు మూల త్రికోణంలో ఉన్నాడు. ఎట తిరిగి మళ్ళీ రిజల్ట్ ఇస్తాడు రాహు. ఏమన్నా ప్రలోభాలకు గురయ్యి నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జన్మంలో ఒక చెడు గ్రహము, వ్యయస్థానంలో ఒక సర్పగ్రహం ఉంది. ఇది గురు రాశి. గురువు వర్గము శని వర్గము రెండు బ్యాచ్లు ఉన్నాయి నా జ్యోతిష్ శాస్త్రంలో. 2 గ్యాంగులు వీళ్ళు. వీళ్ళ రాశులకు వాళ్ళు వస్తే వాళ్ళు పనిచేయరు, వాళ్ళ రాశులకు వీళ్ళు వస్తే వీళ్ళు పనిచేయరు. శని, శుక్రుడు, రాహువు, బుధుడు ఒక బ్యాచ్. గురువు, రవి, చంద్రుడు, కుజుడు, కేతు ఒక బ్యాచ్. ఈడ చంద్రుడు వచ్చేకాడికి క్షీణ చంద్రుడు అయితే పాపి, పూర్ణచంద్రుడు అయితే శుభుడు. బుధుడు వచ్చేకాడికి వక్రించిన బుధుడు. అదేవిధంగా ఏ వర్గంతో కలిసి ఆ వర్గంతో ఆయన పనిచేస్తాడు. అంటే 2 తత్వాలు ఉంటాయి బుధుడికి. ఇట్లా 2 బ్యాచ్లు ఉన్నాయి. ఇక్కడ శనేశ్వరుడు వస్తే పనిచేయడు. ఎందుకంటే ఆపోజిట్ బ్యాచ్ లీడర్ ఈయన గురువు, కెప్టెన్, 2 కెప్టెన్లు. కాబట్టి ఇక్కడ వచ్చే కడిగిన టైట్ చేసేస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, మనం అలర్ట్ చేస్తున్నాం అంతే. భారీగా చెయ్యి విసరమని చెప్పడం లేదు. నాకేమి వినిపించలేదు, నాకేమి కనిపించలేదు, నా దగ్గర డబ్బులు లేవు. అబద్ధం చెప్పైనా సరే మీ డబ్బులు మీరు కాపాడుకోండి. నిజం చెప్పి ఉన్న డబ్బులు ఒలకపోసుకోవద్దండి. నో చెప్పడం నేర్చుకోవాలి ముందు. నో చెప్పడం కాదు, నో అనేదాన్ని అబద్ధాన్ని నిజంలాగా చెప్పమని చెప్తున్నా. ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ఒక 10,000 ఇయ్యి అని అడుగుతాడు. అయ్యో నేనే నిన్ను 20,000 అడతా అనుకుంటున్నానండి, నువ్వే నన్ను అడిగితే ఎట్లా అప్పుడు ఏమి రివర్స్ ఇంజనీరింగ్ ఇది. పాప వీడే కష్టాల్లో ఉన్నట్టున్నాడులే అని చెప్పి ఆ వ్యక్తికి తెలుసు ఇతని దగ్గర ₹1,00,000 అని తెలుసు, నీ దగ్గర 1,00,000 ఉంది కదంటే నాకు ఇంకా 1,00,000 కావాలి, 4 చోట్ల 20,000 తీసుకుని అడ్జస్ట్ చేసుకుందాను నేను వేరే ప్రాజెక్ట్కి అట్ట చెప్పాలి. ఆడ మనం ఇరుక్కుపోకూడదు. లేదంటే 20,000 ఇవ్వాలి, దాంట్లో మళ్ళీ కోత వేయాల్సి వస్తుంది. నాకు ఇంకా 1,00,000 కావాలి, 1,00,000 అడిగితే నీది ఉండదు, ఒక 20,000 ఇస్తామని అడుగుతున్నాను అని ఇట్లా లాజికల్గా పోవాలి. లాజిక్ కానీ ప్రదర్శించకపోతే వాళ్ళు లాగేస్తారు. జనాలు అపరచాణక్యులు. చివరగా శుభకార్యాల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం గురుమూర్జం నడుస్తుంది అంటున్నారు. ఫిబ్రవరి కూడా ఎటువంటి ముహూర్తాలు లేవంటున్నారు. శుభకార్యాల పరంగా ఏం చెప్తారు? గురుమౌఢ్యం కాదండి, శుక్రమౌఢ్యమి. శుక్రుడు రవి సంయోగం చెందినప్పుడు కలిసినప్పుడు దగ్గర ప్రయాణించినప్పుడు శుక్రమౌఢ్యమి, గురువుతో కలిసినప్పుడు గురుమౌఢ్యమి. అంటే రవి గ్రహం వచ్చేకాడికి ఇప్పుడు ధనుసు రాశి వృశ్చిక రాశుల మీదుగా వస్తున్నాడు. ధనుసు రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ధనుర్మాసం ఎంటర్ అవుతుంది. ఇది అగ్నితత్వ రాశి ధనుసు రాశి. ఒక గుర్రానికి ఒక మానవ దేహం ఉన్నటువంటి రాశి ధనుసు రాశి, ఒక బాణం ఎత్తుకుంటుంటుంది. అక్కడికి మళ్ళీ అగ్నితత్వ రాశి మళ్ళీ రవచ్చు అనుకోండి, ఆయన యొక్క కంఫర్ట్నెస్ పెరిగిపోతుంది. అక్కడ మళ్ళీ శుక్రుడు అన్నప్పుడు ఏముంది, శుక్రుడు శనివర్గ గ్రహము. అతను రవికి దగ్గరగా ఏ గ్రహం వచ్చినా బలాన్ని కోల్పోతుంది. శుక్రుడు ప్రత్యేకత ఏమంటే అందరూ గురువు శుభకారుడు, గురుబలం మొత్తుకుంటూ ఉంటారు. గురుబలం కాదు, గురుబలం ఓకే 100% ఆయన శుభగ్రహం. ఈయన 200% శుభగ్రహం శుక్రుడు, 200%. ఈయన నువ్వేంది ఇచ్చేది, నేను 200% ఇస్తాను, నేను ఇచ్చినంత నీ వల్ల అయితే అంటారు. అందుకే శుక్రగ్రహం శుక్రదశ వస్తే ఇంకే దశకు చెప్పనంత గొప్పగా చెప్తారు. ఆయన అంత ఇస్తాడు. అంత శుభగ్రహము గురువు కన్నా ఇంకా 100% 200% శుభగ్రహము మౌఢ్యంలోకి వెళ్తా ఉంది. అంటే విపరీతం అంటే వేడి తత్వంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఇప్పుడు శుభత్వాన్ని అంతగా ప్రసరింప చేయలేడు. కాబట్టి శుక్రకారకత్వాలు, శుక్రుడు యోగకారకంగా ఉన్న వాళ్లకు శుక్రమూఢమి, శుక్రుడు పాపగ్రహంగా ఉన్న వాళ్లకు మంచిది. ఇక్కడ అది కూడా గమనించాలి. శుక్రుడు 6 రాశులకు శుభగ్రహము, 6 రాశులు పాపగ్రహము. ఇప్పుడు తుల, వృషభము, మిథునము, కన్య, మకరం, కుంభరాశులకు మంచి ఇబ్బంది. ఇప్పుడు ఈ 6 రాశులకు ఈయన మంచివాడు. గురువు శుభంగా ఉన్న వాళ్ళకు శత్రువు బలహీనపడినప్పుడు వాళ్ళకి మంచిదే. ఈ శుక్రముడు అందరికీ మెడకు కట్టేదానికి లేదు, వాళ్ళకు ఆధిపత్యం ఉంది కదా. కాబట్టి శుక్రుడు శుభగ్రహంగా ఉన్న వాళ్ళకు శుక్రమౌఢ్యమి. కాబట్టి శుక్రుడు ఒక కారకత్వాలు ఏమి ఆయన అంటే శుక్రుడు అంటే అందము, శుక్రుడు అంటే ఆడంబరము, శుక్రుడు అంటే
మెహర్బానీ. ఇప్పుడు ఒక దోశ వేస్తారండి, రౌండ్గా వేసుకొని ఎన్ని తింటాము. అదే దోశని ఒక ట్రయాంగిల్ మడతేసి వాడు తెచ్చాడు అనుకో, అదే శుక్రుడు. దానికి అందాన్ని ఆపాదిస్తాడు వాడు. దాన్ని చక్రాలుగా రకరకాల డిజైన్లు వేసేస్తాడు, అప్పుడు కూడా దోశే. అంటే ఆడంబరం అనేది శుక్రుడు. ఇప్పుడు శుక్రుడు అనుకూలంగా ఉన్న రాసుల వాళ్ళు ఆడంబరాలకు పోకూడదు. పోతే ఏమవుతుంది? బర్న్ అయిపోతుంది. రవితో కలిశాడు కాబట్టి మీనరాశి వాళ్ళకు శుక్రమౌఢ్యమి ఒక విధంగా పనిచేస్తుంది. ఎందుకంటే రాశిలోనే ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి. శని లగ్నంలో ఉన్నాడు, రాశిలో ఉన్నాడు. శుక్రుడు తన రాశిలో ఉచ్చస్థితి పొందేటువంటి గ్రహము మౌఢ్యంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆడంబరాలకు కూడా పోకూడదు. మనం గ్రహ కారకత్వము సైకాలజీ సహా చెప్తున్నాం. మీనరాశి వాళ్ళు ప్రధాన గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. రాశ్యాధిపతి 4లో ఉన్నాడు, కానీ 29 డిగ్రీల్లో ఉన్నాడు. ఎవరు? గురువు. 29 డిగ్రీస్ ఉంటే గురువు ఏ ప్లానెట్ అయినా 29 డిగ్రీల్లో ఉంటే కన్ఫ్యూజన్. అంటే 29 డిగ్రీలు అంటే రాశి మొత్తం ఖర్చు పెట్టేసినట్టు లెక్క. 1 డిగ్రీ ఉంది, ఆ రాశి 30 డిగ్రీలు ఉంటే కర్కాటకలో ఉన్నాడా లేడు, పూర్తిగా మిథునంలో ఉన్నాడా లేడు. కాబట్టి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. గురువు కారకత్వం ఏమి? సంతానము, ధనము, బంగారము, ఆలయము, ఇవన్నీ గురు కారకత్వాలు. ఈ ధనము అనే దానిపైన కన్ఫ్యూజన్స్ ఉంటాయి. శని జన్మంలో ఉండి ఏం చేస్తాడు? ఇబ్బంది చేసేస్తాడు. ఆయన ఏమాత్రం మనము నాలుకను పనిష్మెంట్ ఇవ్వాలి, పచ్చం పెట్టాలి. దీన్ని ఉన్నది ఉన్నట్టు నా దగ్గర ఎంత ఉంది అని చెప్తే నాకు కొంత అంటారు. నా దగ్గర లేదని చెప్పాలా, లేదా ఉంటే నాకే కావాలని చెప్పాలి. తప్పు చెప్పినా మన డబ్బు మనం కాపాడుకోవాలి. ఈరోజు చెక్ బౌన్స్ కేసులో ప్రపంచంలో ఎక్కువ ఉన్నాయి. తీసుకుంటారు, ఒక చెక్ కాడ బారేసి ఎత్తుకొని పుడుస్తారు, అదొక 10 సంవత్సరాలు తిరుగుంటారు. అది విశేషంగా సంవత్సరం చివర శుభం కార్డు బాగుండాలి, ఎండింగ్ బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు గురుగారు? వీళ్ళకు విశేషించి రవిగ్రహము 9-10 స్థానాల పైన సంచరిస్తూ ఉంది. 10వ స్థానంలోకి రవి వచ్చినప్పుడు అది అభిజిత్ సమయము అంటారు. దిగ్బలాన్ని పొందాడు రవిగ్రహము. కాబట్టి ప్రభుత్వపరమైనటువంటి సపోర్టింగ్స్ బాగుంటాయి వీళ్ళకు. ఎవరైనా ప్రభుత్వ అనేక సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, లేదా ప్రభుత్వపరమైన పనులు వీళ్ళకి కావడంలో కావచ్చు, రికమెండేషన్లు ఇలాంటివి బాగుంటాయి. కుజుడు కూడా రవితోనే ఉన్నాడు. రవి అంటే ప్రధానమంత్రి, కుజుడు అంటే ఆర్మీ చీఫ్. వాళ్ళిద్దరు ఎప్పుడు ప్రతిరోజు కనెక్టెడ్ ఉంటారు. వాళ్ళు ప్రధానమంత్రి రక్షణ బాధ్యతలు ఎప్పుడు ఆర్మీ చీఫ్ చూస్తూనే ఉంటాడు. ఆర్మీ చీఫ్ ఆందోళనలోనే ప్రధానమంత్రి బయలుదేరుతూ ఉంటాడు. ఆ ఆర్మీ చీఫ్ చెప్పినట్టే చేస్తారు. సెక్యూరిటీ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. విఐపీస్ అక్కడ పోతున్న చోట భూకంపం వస్తుందా, తుఫాన్లు ఉన్నాయా, పొల్యూషన్ కూడా చెక్ చేసేది సెక్యూరిటీ వల్లే. కాబట్టి వీళ్లకు ప్రభుత్వపరమైనటువంటి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. తిరిగి అక్కడ మళ్ళీ శని వచ్చి ఇదే రవి కుజులు చూస్తాడు. మానసిక సంఘర్షణ ఉంది, కొంచెం క్లమ్జీగా ఉంది. రవి శనికి 10వ ఇంటి చూపు ఉంది, కుజుడిని రవిని చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా శివాలయానికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే రవిగ్రహానికైనా శనిగ్రహానికైనా ఏ గ్రహానికైనా శక్తిని ఇచ్చేది ఒక పరమేశ్వరుడే. సూర్యగ్రహానికి అధిష్టాన దేవత రుద్రుడు. రుద్రుడు అంటే ఎవరో కాదు, శివుడే. కాబట్టి శివాలయానికి వెళ్ళడం వల్ల ఇవన్నీ ఆటోమేటిక్గా పలుచబడతాయి. ఎక్కువ వెళ్ళాలి. వారి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు అక్కడ ఉండాలి. అన్ని నిమిషాలు ఎందుకు ఉండాలంటే ఛార్జ్ అవుతారు. 100% ఛార్జ్ అవ్వాలంటే ఈ ఫోన్ 1 గంట పెట్టాలి. ఇది 1 గంటలో 6 గంటలో ఛార్జ్ అయిపోతుంది ఈ స్పీడ్ని. శివాలయంలో ఎవరి వయసు ఎంత 100 నిమిషాలు కూర్చోవాలి ఒక స్తంభం కాడ. సన్నగా ఒక 2-3 నిమిషాలు కూర్చొని వచ్చేస్తారు. టకటక దర్శనం చేసుకున్నాం. ఇట్లా ఇది అంతే. ఇట్లే ఆ దానిలో దైవబలం రాదు. నేను గుడికి ప్రతిరోజు వెళ్తున్నా, నాకు రాలేదంటారు. ఇప్పుడు పుల్లారెడ్డి నేతి మిఠాయి అంగిట్లో ఉంటాము, కడుపుండి ఏం పిలుస్తాము? నెయ్యి వాసన పిలుస్తాం. ఒక మంచి ఫ్లవరు పూల మండీలోకి వెళ్తాము, అద్భుతమైన పూల వాసన పిలుస్తాం కడుపు నిండా 1 గంట ఉంటే. ఎక్కడో ట్యాంక్ బండ్ పైన పోతా ఉంటే ఏం పిలుస్తాము? దుర్గంధమైనటువంటి వాసన వస్తూ ఉంటాం, దాన్నే పిలుస్తాం. శివాలయంలో ఏం పిలుస్తాము? ఆ ఆలయంలో ప్రసరించి ఉన్నటువంటి శివశక్తిని పిలుస్తాం. కడుపుండ దైవశక్తిని పిలుస్తాం. అంతే కదా? దైవశక్తిని కడుపుండా పిలిస్తే ఇంక మనకి కర్మ ఉంటుందా? దుష్టగ్రహ పీడ ఉంటుందా? ప్రతిరోజు పోయి 1 గంట సేపు ఆ బ్రీతింగ్లో ఉంటే ఎట్లా ఉంటుంది? ఒక వనమూలికల వనంలో పోయి 1 గంట సేపు కూర్చొని గాలి పీల్చుకుంటే డబ్బులు కట్టాలి. కొన్ని చోట ఉద్యానవనం వనమూలికల, ఆ వనమూలికలు గాలి పీలిస్తే కిడ్నీలు క్లీన్ అవుతాయని. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆలయంలో ఉన్నటువంటి ఆక్సిజన్ పీల్చండి, గ్రహ వ్యతిరేకతలు బలహీనపడతాయి. అలా వెళ్ళండి, చూడండి ఎట్టుంటుంది. 48 రోజులు వెళ్ళండి కంటిన్యూగా. 48 ఎందుకు?
మండలం అంటారు. చెప్పేద్దాం ఆ విషయం కూడా, ఓకేనా? మన మీనరాశి వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. మీనరాశి వాళ్ళకి వద్దు, ప్రతి రాశి వాళ్ళకు ఫుల్ మీల్సే పెట్టేద్దాం. మన అంతే, ఒక వడ ఒక ఇడ్లీ వద్దు, మనం ఫుల్ మీల్స్ పెడదాం. ఆ, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసులు కలిపితే 48. ఈ 48 రోజులు ఎవరు దీక్షగా ఉంటారో, ఒక పని చేస్తారో 100% సక్సెస్. అది దైవికంగా చేయాలి. ఎవరినో ఏదో ముంచేద్దామని చేస్తే అది కూడా సక్సెస్ అవుతుంది, లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది. ఇది మండలం అంటే. 42 రోజులు అంటారు, 42 రోజులు కాదు. మనము గత జన్మలో ఏ నక్షత్రం పుట్టినా, ఏ రాసులు పుట్టినా మనకు తెలుసా? ఆ జన్మలో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా బర్న్ అవుతుంది, ఇంకా జీరో అవుతుంది. మనకు నెగిటివిటీ జీరో అయిన తర్వాత మనం చేసే ప్రయత్నంతో సక్సెస్ అవుతుంది. అందుకు 48 డేస్. అర్ధమండలం అంటే 24 రోజులు, ఒక మండలం అంటే 48 రోజులు. అందుకు మండల దీక్ష, మండల పూజ ఇట్లాంటి అంటారు. కాబట్టి ఒక 48 రోజులు శివాలయానికి వెళ్ళి 48 గంటలు, రోజుకు 1 గంట. సినిమాకు వెళ్ళి 3 గంటలు టైం వేస్ట్ చేయడము, క్రికెట్ మ్యాచ్ చూసి ఒక రోజంతా టైం వేస్ట్ చేయడము, ఈరోజు మ్యాచ్ ఉంది నేను ఏ పని చేయను. అదే ఆలయంలో దేవుడు మన కోసం, అది కూడా దేవుడి కోసం కాదు, దేవుడికి ఏమైనా ఇస్తున్నామంటే నీ బాధలు నీకు లక్ష్యం ఉన్నాయి బాబు, మా బాధలు తీర్చుంటాం. ఇది సీక్రెట్, ఇది టాప్ సీక్రెట్. ఈ 48కి మీ అర్థం చెప్పాను కదా, 20 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, ఇవన్నీ కూడా మనకు వ్యతిరేకమైనవన్నీ కూడా శుభ్రం అయిపోతాయి. అందుకు నిత్య దైవ ఆరాధనలో అది 1 గంట సేపు, 12 గంటలు నిద్రపోయేవాళ్ళు 1 గంట సేపు గుళ్ళో కూర్చోలేము. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏలినాడ్స్ ఉన్నా లేనట్టే. నేను ఇలా అన్నానేసి రైలుకి ఎదురుగా పోవద్దండి, ఆలయానికి వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. ఓవరాల్గా డిసెంబర్ మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, సంవత్సరం చివరిలో విన్నింగ్ షాట్ కొట్టాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.